వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పరకాల మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులంతా ఏకతాటిపై నిలబడి పనిచేయాలని బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు డాక్టర్ కాళీప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ అధ్యక్షత నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరకాల పట్టణంలో బీజేపీకి పూర్వం నుంచే బలమైన ప్రాబల్యం ఉందని, పరకాల అంటేనే బీజేపీ అనే స్థాయికి పార్టీ గుర్తింపు ఉందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త తానే అభ్యర్థినన్న భావనతో పనిచేయాలని సూచించారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే అది ఒకరి విజయం కాదని, కార్యకర్తలందరి విజయమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో బీజేపీ విధానాలను తీసుకెళ్లారని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాచం గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంత్లాల్, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, మాజీ ప్రజాప్రతినిధులు చందుపట్ల రాజేందర్ రెడ్డి, కొలనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణాచారి, సిరంగి సతీష్ కుమార్, మార్త రాజభద్రయ్య, ధర్నా నారాయణ, దాసుబండి రవి, దగ్గు విజేందర్ రావు, ఎర్ర రామన్న, పాలకుర్తి తిరుపతి, బాసాని సోమరాజు, మేకల రాజవీరు, మిడ్డిదొడ్డి నరేష్, ఆకుల రాంబాబు, నాంచనల కిరణ్, వేముల సదారాణి, వెలిశెట్టి శారద, ఆకుల రాంబాబు, కానుగుల గోపీనాథ్, మెంతుల సురేష్, పాలకుర్తి ప్రతాప్, పైండ్ల రంజిత్, గాజుల రంజిత్, బూత్ అధ్యక్షులు మరాఠీ నర్సింగ్, ఆకుల శ్రీధర్, ముత్యాల దేవేందర్, దాసరి వెంకన్న, తడక విక్రమ్, వెనిశెట్టి రాజేష్, తడక విక్రమ్, ఉడత చిరంజీవి, దామ సతీష్, వెల్దండి హేమంత్, సారంగ నరేష్, సంగ నరేష్, పల్లెబోయిన భద్రయ్య, సాదా మధుకర్, కృపేందర్ రెడ్డి, మేకల ప్రవీణ్, బీరం రాజిరెడ్డి, సారంగ నరేష్, వేముల అశోక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.